హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము మునక్కాయ రసం చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి ఒక తాలింపు పెట్టేసుకునేసి మునక్కాయ రసం వేసుకొని తిన్నామంటే ఈ రసం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇంకా దీంట్లోకి అప్పలాలు కానీ వడియాలు కానీ నంచుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చూద్దాము. కుక్కర్ తీసుకునేసి ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసేసుకునేసి బాగా కడిగేసుకునేసి వాటర్ వేసుకునేసి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందామండి. అలాగే ఒక గిన్నెలో ఒక కప్పు మునక్కాడలు తీసుకుందామండి. అలాగే ఉప్పు కొద్దిగా వేసేసుకునేసి కారము ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసేసుకుందామండి. మునక్కాడలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకునేసి ఉడకబెట్టుకుందాము. ఈ విధంగా మునక్కాడలు బాగా మెత్తగా ఉడికిపోవాలండి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన కందిపప్పు కూడా ఉడికిపోయింది కదండి. ఈ విధంగా మెత్తగా కందిపప్పు కూడా ఉడికిపోవాలండి. ఇది మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే పప్పు గిత్తితో అయినా ఎనుపుకోవచ్చు అండి. ఇప్పుడు మనం రసం కోసము మిరియాలు 1.5 టేబుల్ స్పూను, జీలకర్ర 1.5 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, మెంతులు ఒక 10, వెల్లుల్లి రెబ్బ 1, ఆనియన్ 1 తీసేసుకున్నామండి. అది మెత్తగా దంచుకోవాలి. అలాగే నేను ఈ విధంగా కందిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ మునక్కాయలు దాంట్లోకి ఇది పేస్ట్ వేసేసుకుందాము. వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకుందామండి. అలాగే బెల్లము ఒక చిన్న ఉంట తీసేసుకుందాము. అలాగే చింతపండు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నానండి. ఇదంతా ఈ విధంగా పిసుక్కొని వాటర్ అందులోకి వేసేసుకుందాం. చింతపండు వాటర్ని కూడా ఈ తుక్కంతా తీసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కొద్దిగా, అలాగే ఎండుమిర్చి ఒక 10 ఎండుమిర్చి తుంచి వేసేసుకుందామండి. అలాగే మనం ముందుగా దంచుకున్నాం కదండి జీలకర్ర, మిరియాలు, మెంతులు అన్నీ తెల్లగడ్డ, ఎర్రగడ్డ కచ్చాపచ్చాగా దంచుకొని ఇది వేసేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇది బాగా 1 మినిట్ వేయించుకోవాలండి. ఈ విధంగా బాగా 1 మినిట్ వేగాలండి. ఈ విధంగా 1 మినిట్ బాగా వేయించుకోవాలి. ఇది వేయించుకున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండి మునక్కాడలు అన్నీ, కందిబ్యాళ్ళు అవంతా ఆ రసం అంతా ఇందులోకి వేసేసుకున్నాము. కొద్దిగా ఉప్పు వేసేసుకుందామండి. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకునేసి మూత పెట్టేసుకొని ఈ విధంగా తెరలాలండి. ఒకసారి ఈ విధంగా తెరిలితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. అంతే అండి, మునక్కాయ రసము రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు మాకు రసం వద్దనే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా అబ్బాయికి అయితే ఈ రసం చాలా ఇష్టం అండి. ఎప్పుడు మునక్కాయ రసం చేయమ్మా అంటాడు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను.